నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో బేడ బుడ్గ జంగాల కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడానికి విచ్చేసినటువంటి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారికి ఘనమైన స్వాగతం లభిస్తున్న దృశ్యం పర్వతం మీసాల మల్లేశం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శాల్వా కప్పి సన్మానించి పూల బుకేతో వారిని స్వాదర స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. శ్రీనివాసయ్య గారి ఆశీర్వాదంతో కార్యక్రమం ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం. ఎస్ రత్నం పాస్టర్ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యం. పర్వతం మీసాల మల్లేశం గారికి సన్నిహితులు ఎస్ రత్నం గారు, 19వ డివిజన్ బేడ బుడ్గ జంగాల నాయకులు, బేడ బుడ్గ జంగాల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం. పర్వతం మీసాల మల్లేశం గారు, నూనె కనకయ్య గారు స్థానిక నాయకులు, బేడ బుడ్గ జంగాల కాలనీ. తిరుపతి గారు, బేడ బుడ్గ జంగాల స్థానిక నాయకులు. పర్వతం మల్లేశం గారిని, పుర్మల శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం. బేడ బుడ్గ జంగాల కాలనీ వాసులు, తానియల్ గారు పాస్టర్, అలాగే తిరుపతి గారు తదితర నాయకులు, నూనె కనకయ్య గారు, మల్లేశం గారు, ఎస్ రత్నం గారు, పర్వతం మల్లేశం గారిని, పుర్మల శ్రీనివాస్ గారిని ఘనంగా సన్మానిస్తున్న దృశ్యాలు. సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నటువంటి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, వారితో పాటుగా 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు, गातुं यज्ञायः धातुं यज्ञपतये दैवीः स्वस्तिः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगादुपेजं शन्नो मास्तु द्विपदिः సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నటువంటి పుర్మల్ల శ్రీనివాస్ గారు, పర్వతం మల్లేశం గారు, కార్యక్రమంలో అక్కపెల్లి మల్లేశం గారు, స్థానిక నాయకులు బాలబద్రి శంకర్ గారు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మొదటి ప్రారంభోత్సవంలో భాగంగా పుర్మల్ల శ్రీనివాస్ గారు ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం. అనంతరం పర్వతం మల్లేశం గారు, ఈ రోజు దాకా అన్ని రకాలుగా ఇబ్బందిగా అనుభవించడం, ఈ రోజు సక్సెస్ కావాలి మన పుర్మల్ల సేన ద్వారా అందరికీ మేలు జరగాలి. 19వ డివిజన్లో ప్రతి ఒక్క పని కూడా చేయాలని ఆ దేవిని కోరుకుంటున్నా, మన పుర్మల్ల సేనని కోరుకుంటున్నా, మంత్రి గారిని కోరుకుంటున్నా. పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు,
మట్టిని తీస్తున్నటువంటి దృశ్యం, పనిని ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం. శంకుస్థాపనంచాయ సిసి రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ గారు భూమి పూజ చేసి పనులను ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభిస్తున్నటువంటి పర్వతం మల్లేశం గారు. పెద్ద మనుషులు అందరు రండి, యూత్ పిల్లలు రండి. బాలభద్రి శంకర్ గారు స్థానిక నాయకులు. పర్వతం లక్ష్మి గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నటువంటి దృశ్యం. బుడిగ జంగాల కాలనీ నాయకులు మౌనికర్ చింతల మనోహర్ గారు, అక్కపల్లి మల్లేశం గారు, కనకయ్య గారు, చెన్నూరు సత్తయ్య గారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభాకర్ నాయకత్వం, నాయకత్వం, నిర్మల సేన నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, నిర్మల సేన నాయకత్వం. ఈరోజు 31 తారీఖు నాడు మన రోడ్డు భూమి పూజ జరగడం జరుగుతుంది. 2009లో గోద్రాంపూర్ నుంచి ఇక్కడ రేగుడిది రావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆ మధ్యలో 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఎక్కడ పనులు అక్కనే అయిపోయినాయి. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసడం జరిగింది. మళ్ళా రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. ఆ రోజు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ రోజు కూడా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అది ఈ 10 సంవత్సరాలు ఎన్నో రకాలుగా కష్టపడడం, వాటరు రోడ్డు మీద నిలబడి ఒక చెరువు అయిపోయింది. ఆ చెరువుకు సంబంధించి కాలికి రావాలనుకుంటే రోడ్డు లేకుండా అయిపోయింది. ఎన్నో కష్టాలు పడి ఆ రోడ్డు సాఫ్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత మా కురుమల సీనన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. పోటీ చేసిన కొన్ని ఓట్లతోటే అనుకోకుండా మిస్టేక్ జరిగింది. కానీ 19వ డివిజన్లో ఏ పనైనా కానీ అన్నకి చెప్పడం జరుగుతున్నది. ప్రతి మాట తీసుకొని ఎమ్మటే మల్లేశం డివిజన్లో ఏ పనైనా కానీ నేను ముందుండి పనిచేస్తా. అది మీ బుడిగజంగల కాలనీ సరే, ఇంకా విజయపూరి కాలనీ సరే, స్వామి కాలనీ సరే, సింహద్రి కాలనీ సరే, సింహద్రి కాలనీ సరే, అన్ని కాలనీల్లో కూడా నేను ముందుండి పనిచేస్తా. మీ కాలనీ కాదు, మీ డివిజన్ కాదు, జిల్లా లెవెల్లో కూడా అన్ని రకాలుగా పనిచేసి ముందుంటానని చెప్పడం జరిగింది. మా కాలనీ విషయానికి వస్తే చిన్న విషయం కూడా, మోరి విషయంలో కూడా మాట్లాడి అన్నకి ఇట్లా ప్రాబ్లం అవుతుందన్నా, కాలనీకి బండ్లు వస్తలేమన్నా, లారీలు గీళ్ళు వస్తలేమన్నా, ఏదైనా బోర్ పాయింట్ వేసుకుందామన్నా కూడా ఆ బండి తిరుగుతుందని అంటే మొన్న అక్కడ 60,000 రూపాయలు పెట్టి ఆ మోరి మీద బిల్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు ఇప్పుడు వచ్చే రోడ్డుకు అన్న రోడ్ అంతా ఖరాబ్ అయిపోయిందన్న. మరి పరిస్థితి గిట్టుందంటే 60 ట్రాక్టర్ల టిప్పర్ల మట్టి మొరం పోపివ్వడం జరిగింది. అన్నగారు ప్రతి విషయంలో
చిన్నదానికి పెద్దదానికి ఆపదికి సంపదికి పండుగకు పబ్బానికి అన్నిటికీ ముందుండి అన్ని రకాలుగా మాకు ఆదుకుంటుండు అన్న. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి డివిజన్ల దాదాపుగా ఒక 50 కోట్ల పనులు ఉన్నాయన్న డివిజన్లో మొత్తం. కాబట్టి వెనకబడిపోయిన డివిజన్ కాలనీ మాదొకటి ఉందన్న. దాంట్లో ఏంటంటే మశాన వాటికలో చాలా ప్రాబ్లం ఉన్నది. అక్కడ చనిపోయిన తర్వాత కాలబెట్టే మూమెంట్ లేదన్నా. అక్కడ క్రైస్తవులైనా సరే మేమైనా సరే అందరం కలిసి అక్కడ అన్ని రకాలు చేపిస్తున్నామన్నా. అదొకటి మీరు కట్టేయాలన్నా దయచేసి. అదేవిధంగా పేదవాళ్లకు ఇంకా కొంతమందికి డివిజన్లకు మొత్తం కావాల్సి పట్ట జాగా స్థలాలు లేవన్నా. మన ప్రభుత్వం ద్వారా మన రేవంత్ రెడ్డి ద్వారా మీరు ముందుండి మాకు అందరి పేదవాళ్ళు కూడా జాగాలు ఇప్పించాలి, పట్టాలు ఇప్పించాలి కూడా అని కోరుతున్నామన్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు అయితే కంపల్సరీ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో మీరు ముందుండి డివిజన్లో జిల్లాలో అందరికీ హెల్త్ కార్డు ఇప్పించే బాధ్యత నీదే అన్న. మా పేదవాళ్ళు ఎక్కడ పోయినా కానీ జ్ఞాపకం చేసుకుంటున్న పొద్దుగా లేస్తేనే మేము అందరం కలిసి ఉళ్ళే వ్యాపారం చేసుకుంటున్నాం అన్న. మా డివిజన్ను మా కాలనీను మీరు కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా పురుమల సీనను కూడా మనసు పూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి పని కూడా చేయాలని మేము అడుగుతున్నామన్నా. అదేవిధంగా మా మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు ఆ రోజు ఎంపీగా ఉంటే ఆ రోజు ఆయన చేతుల మీదకేనే మేము పట్టాలు తీసుకున్నాం. ఎంఎస్ సత్యనారాయణ చేతుల మీదకని, అదే మా పొన్నం ప్రభాకరన్ అప్పుడు ఎంపీగా ఉండే ఆయన చేతుల మీదకని, అదేవిధంగా మంత్రి గారు పొన్నం మన శ్రీధర్ బాబు గారి చేతుల మీదకని అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఇక ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. అది పురుమల్ల సీనన్న చేతుల మీదకనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. ఇక్కడ బుడగజంగాల వివిధ కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల వాసులకు మరి ఇక్కడ హాజరైన ప్రజానికానికి అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎంతో తపనతోటి ఆశతోటి ఆలోచనతోటి ఆకాంక్షతోటి మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాక ఇక అభివృద్ధి అంటూ కుంటుపడిపోయింది కొన్ని జాగల్లా. ఈ బుడగజంగాల కాలనీ అయితే ఆ బుడగలు దొరికినట్టుగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అంటే అభివృద్ధి లేదు. అంటే ఈ కాలనీ ఉందా లేదన్నట్టుగానే అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు చేసిరు. ఇక్కడ నుంచి ఓట్లు దండుకున్నారు తప్పితే అభివృద్ధి మాత్రం శూన్యమైపోయింది. ఎలాంటి అభివృద్ధి చేయలే. దానికి గాను మొదటిగా సరే ఏదేమైనప్పటికీ కూడా అందరి ఆలోచన మేరకు అక్కడ రేవంత్ గారు మాకు టికెట్ ఇచ్చిన ఆలోచనతో మేము ఓట్లు నిలవడం జరిగింది. దురుశక్తు ఓడిపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుకుంటూ వాళ్ళు పెట్టుకున్న ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి జరుగుతున్న ఒక తపనను గుర్తించి ఈ కాలనీని సంప్రదించడం జరిగింది. అప్పుడు మొన్నటికి మొన్న అక్కడ వాటర్ సమస్య బాగా తీవ్రమైన సమస్య. అంటే బోర్ వేసి ఒక మోటార్ ఫిట్ చేసి వాటర్ అందించడం కూడా జరిగింది. ఇకపోతే రోడ్లు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటే వచ్చి మల్లేశన్న ప్రతిసారి వచ్చి మా కాలనీలు ఎవరు పట్టించుకుంటలేరన్న. అప్పటి నుంచి ఇప్పటివరకు గదే పరిస్థితి 10 సంవత్సరాలుగా. నాడు ఇందిరమ్మ ఇచ్చిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్టాలు తప్పితే ఇప్పటివరకు అయితే అభివృద్ధి లేదని ఏమైనా ప్రాధాయపడడం వచ్చి అక్కడ ఇక్కడ బాధలు చెప్పుకోవడం జరిగింది. దాన్ని అనుసరించుకొని కాలనీలు పరిశీలించిన పనులలో నిమగ్నమై పనిచేద్దామని తప్పనితో మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు బుడగజంగాలలో వాస్తవంగా 10 నుంచి 20 కోట్లు పెట్టాం కానీ ఇక్కడ అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. అయినా కానీ కొంత ఈరోజు మనకు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నియోజకవర్గానికి ఓడిపోయినా గెలిచిన 10 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అది ఎస్డిఎఫ్ నిధుల నుంచి. ఆ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 10 కోట్లలో ఈ కాలనీ పూర్తి అధ్వానమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పరిశీలన తీసుకొని దీనికి ఒక 50 నుంచి 60 లక్షలు ప్రస్తుతం అయితే పెట్టి అన్ని విధాల బాధ్యత చేస్తున్నాం. ఇదే కాకుండా వివిధ కాలనీల్లో కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతి చోట జిమ్ములు అయితేనేమి, హైమస్ లైట్లు అయితేనేమి, బోర్వెల్ అయితేనేమి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అభివృద్ధిలో ఖచ్చితంగా పాటుపడుకుంటూ అందరికీ పనులు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంతోషాన్ని అందరికీ పంచే విధంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దానికి గాను 6 గ్యారెంటీ పథకాలు కూడా అమల్లోకి కొన్ని నచ్చినాయి. అలాంటి ఉచిత బస్సు సౌకర్యం అయితేంది, మనకు ఇక ఉచిత కరెంటు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ది ఇంకా కొన్ని అవుతూ ఉంటాయి. అయితే అనుకున్నంత మనకు అందులో ఆ గల్లలో పూర్తి స్థాయిలో డబ్బులు ఎంత ఉన్నాయి అనుకున్నాం కానీ అవి ఖాళీ చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఏ రకంగానైనా పోగు చేసి ప్రజలకు ఏదైతే మనం ఆలోచన చేసామో, ఏదైతే మనం ఆ రోజు ఆశ పెట్టి ఓట్లు తీసుకున్నామో అన్ని పనులను తూచా తప్పకుండా పాటించి ప్రజలతో మనం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందని వాళ్ళ నోట మాట వచ్చే విధంగా
మేమందరం తాపత్రయపడుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి మాకు ఈరోజు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్. వాస్తవంగా ఆయనే మనకు ఒక ఇట్లా లెటర్ పెట్టగానే మనకు నిధుల కొరత లేకుండా నేనున్న సీను అనే విధంగా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. దానికి మనకున్న పున్న ప్రభాకర్ అయితేనేమి, అదేవిధంగా శేర్బాబు గారు అయితేనేమి, మంత్రివర్గం, ఇంకా ముఖ్యంగా నాకు పెద్దలు, గురువులు, అన్నలు ఏదైనా అన్ని విధాల ముందుండి ఆ రోజు టికెట్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అండదండలతోటి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పనులను ఖచ్చితంగా సద్వినియోగపరుచుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లయితే మనం ఓట్లతోటి గెలిపించుకున్నామో ఈ రోజు కూడా అదే విధంగా వాళ్ళకు పనులు చేసుకుంటూ పనులు తీసుకుంటూ మనం అభివృద్ధిని కుంటుపడకుండా అభివృద్ధిని పెంపొందించుకుంటూ మన కాలనీని డెవలప్ చేసుకునే దిశలో మనందరం వెళ్దామని కోరుకుంటూ ఈరోజు ఎంతమంది ఆధ్వర్యంలో ఈ సీసీ రోడ్డు కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ముఖ్యమైనది ఏదైతే ఉందో కాలనీలో తృచ తప్పకుండా పాటించి మీ అందరితో సమాచారం విధంగా నేను పనిచేస్తానని మీ అందరికి మరొక్కసారి మనం చేసుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పుర్మల నాయకత్వం, పుర్మల సీనన్న నాయకత్వం, పుర్మల సీనన్న నాయకత్వం, జై కాంగ్రెస్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.